హాయ్ సార్, నేను మీ శ్రీనివాస్. ఇప్పుడు మనం మహేశ్వరం టౌన్‌లో ఉన్నాము. ఈ మహేశ్వరం టౌన్‌లో ఒక 777 గజాల ప్లాట్ సేల్‌కొచ్చింది. ఆ ప్లాట్ గురించి ఇంట్రొడ్యూస్ చేస్తున్నా. ఇప్పుడు మనం ప్రెజెంట్ మహేశ్వరం టౌన్‌లో ఉన్నాము. ఈ రోడ్ ఏంటంటే ఇప్పుడు మనం వస్తుంది కదా! ఈ బసెస్ అంతా ఈ రన్ అయ్యేది ఏంటంటే మహేశ్వరం నుంచి ఫోర్త్ సిటీ అని, స్కిల్ యూనివర్సిటీ అని, తర్వాత ఫ్యూచర్ సిటీ అని ఆ రోడ్డుకి మహేశ్వరం నుంచి ఆ ఫ్యూచర్ సిటీకి కలిపే ఇదంతా 100 అడుగుల రోడ్డు. ఈ రోడ్డు ప్రజెంట్ 40 ఫీట్ రోడ్ ఉంది. ఇది కాస్త భవిష్యత్తులో 100 అడుగుల రోడ్డు. ఈ 100 అడుగుల రోడ్డు ఎక్స్టెన్షన్ చేస్తే సుమారుగా ఇక్కడ అక్కడ వరకు వస్తుంది. ఈ రోడ్ అంతా ఈ లేఅవుట్లోకి కనెక్టింగ్ రోడ్ అన్నట్టు. మనం ఇంతకుముందు ఈ ప్లేస్లో చాలా ప్లాట్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆ ప్లాట్లు ఇంట్రడ్యూస్ చేసే టైంలో కూడా మనం చెప్పినాము ఈ చుట్టుపక్కల కూడా మంచి ఈ బస్సెస్ అంతా కూడా మహేశ్వరం నుంచి ఫోర్త్ సిటీకి వెళ్తుంది. అయితే ఈ ఈ రోడ్డుకి ఈ పక్కన ఒక 90 ఎకరాల విల్లా ప్రాజెక్ట్ అవుతుంది. అంటే కొన్ని ఓపెన్ ప్లాట్లు, కొన్ని డూప్లెక్స్ విల్లాలు కట్టి అమ్ముతున్నారు. ఒక లాస్ట్ వీక్ అప్పుడు మనం ఇంట్రడ్యూస్ చేసే టైంలో ఇక్కడ ఏం లేదు. ఏదో మామూలుగా ఇట్లా అగ్రికల్చర్ ల్యాండ్ లాగా ఉన్నాయి. ఈ 90 ఎకరాల మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడే వస్తుంది. కాబట్టి ఈ మెయిన్ ఎంట్రన్స్ ఎదురుగానే ఇక్కడ ఇక్కడ 40 ఫీట్ రోడ్ ఉంది. ఈ 40 ఫీట్ రోడ్డుని బేస్ చేసుకొని ఈ వెంచర్ ఉందన్నట్టు. ఈ వెంచర్ ఉంటే ఇదంతా భవిష్యత్తులో ఇప్పుడున్న ప్రజెంట్ 40 ఫీట్ రోడ్డు భవిష్యత్తులో 100 అడుగుల రోడ్డు. ఈ 100 అడుగుల రోడ్డు కాస్త ఎక్స్టెన్షన్‌లో ఇక్కడ వరకు వస్తుంది. ఇక్కడ వరకు వస్తుంది. ఇది కూడా ఈ కనిపించే ప్లాట్ మనమే అమ్మినాం అన్నట్టు. ఆ వెహికల్స్ వెళ్ళే హైవే ఉంది కదా సార్, అదంతా ఈ హైవేకు ఈ 100 ఫీట్ల రోడ్డుకు జస్ట్ పక్కనే ఆల్మోస్ట్ ఇది కమర్షియల్ సైటు. ఈ కమర్షియల్ సైట్ కూడా మనం రీసెంట్లీ అమ్మినాం. ఇదంతా 1112 గజాలు. ఈ కనిపించే సైట్ మొత్తం కూడా ఒక చాలా ఫేమస్ డాక్టర్స్ హైదరాబాద్లో వాళ్ళకి అమ్మినాం. అంటే వాళ్ళ హాస్పిటల్ కట్టడం కోసమే ఈ సైట్ కొనిపెట్టుకున్నారు. కాబట్టి వీళ్ళకి హాస్పిటల్ వాళ్ళకి అమ్మినాం. ఇక్కడ చూడండి, పబ్లిక్ చూడండి ఎంత ట్రాన్స్పోర్టేషన్స్ కానీ వెహికల్స్ కానీ బాగా బిజీగా ఉండే రోడ్ అన్నట్టు. దీన్ని బేస్ చేసుకొని ఈ ఏరియాలో హాస్పిటల్ కట్టాలనే ఉద్దేశంతో ఈ ప్రైమ్ ప్రాపర్టీ కొనుక్కున్నారు. సో కాబట్టి ఇది ఇదంతా హాస్పిటల్ కోసమే కట్టుకున్నారు, కొనిపెట్టుకున్నారు మన దగ్గర. తర్వాత ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే బస్ స్టాప్ కూడా పక్కదే. ఇక్కడ చూడవచ్చు, ఇప్పుడు బస్సు వెళ్తుంది కదా, జస్ట్ ఈ పక్కనే ఉంటుంది బస్ స్టాప్. చూడండి పబ్లిక్ ఎంత స్పీడ్గా వెహికల్స్ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుందో. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఆ కనిపించే కాంపౌండ్ వాల్ ఉంది కదా సార్, ఆ కనిపించే కాంపౌండ్ వాల్ మొత్తం కూడా సుమారుగా 1200 గజాలు. ఈ 1200 గజాలు కూడా నేను రీసెంట్లీ అమ్మిన. వీళ్ళు హైదరాబాద్లో సూపర్ మార్కెట్ మెయింటైన్ చేసేవాళ్ళు. అంటే భవిష్యత్తులో సూపర్ మార్కెట్ పెట్టే ఉద్దేశం, భవిష్యత్తు అని కాదు, వితిన్ 1 ఇయర్లో సూపర్ మార్కెట్ కోసమే కొనిపెట్టుకుంటారు. కమర్షియల్ బిట్ అది 100%. ఇది హాస్పిటల్ కాబట్టి ఈ ఏరియా ప్రైమ్ ఏరియా కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ హాస్పిటల్ ఉంది, అక్కడ సూపర్ మార్కెట్ వస్తుంది. కాబట్టి వితిన్ 6 to 1 ఇయర్ లోపు ఇక్కడ ఈ రెండు ఎస్టాబ్లిష్ అవుతాయి కాబట్టి మీరు కొనిపెట్టుకోవచ్చు. దీని పక్కన మన సైటు ఇదే లేఅవుట్లో. అక్కడ అది హైవే, ఇక్కడ హాస్పిటల్ వస్తుంది, అక్కడ సూపర్ మార్కెట్ వస్తుంది. ఇక్కడ ఈరోజు రిజిస్ట్రేషన్ అయ్యే ప్లాట్ కూడా ఇది కూడా వీళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు. ఇక్కడ ఈ బోర్ వేసింది వీళ్ళు కూడా 300 గజాల డూప్లెక్స్ బిల్డింగ్ కడుతున్నారు. కాబట్టి మన ప్లాట్ పక్కది ఈ పక్కది కూడా రీసెంట్లీ కంప్లీట్ అయిపోయింది. అక్కడ ఈ కాంపౌండ్ వాళ్ళ దగ్గర కడిలేసిన ప్లాట్ మన సార్. కాబట్టి ఒక చిన్న 6.5 ఎకర్స్లో ఆల్మోస్ట్ మీరు అబ్జర్వేషన్ చేసి ఇక్కడ అందరు కట్టేవాళ్ళే ఉన్నారు చూడండి. చిన్న లేఅవుట్లు ఎప్పుడు కూడా ఈజీగా సక్సెస్ అవుతుంటాయి అన్నట్టు. పక్కన హౌజెస్ కానుకొని ఉంది కాబట్టి.
ఇక ప్లాట్ విషయానికి వస్తే ఇక్కడ చూస్తే సార్ ఈ 3 ప్లాట్లు కూడా నార్త్ ఫేస్ ప్లాట్లు ఇవి. ఎక్కడ వీధి పోటు క్రాస్ ఏది ఉండదు. 100% మంచి స్క్వేరు. ఇక్కడ ఈ ప్లాట్ నెంబర్ 34. ఈ 34 ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది నార్త్ ఫేసు. ఈ రోడ్ ఫేసు ఈ ఈ ప్లాట్ నెంబర్ 34కు ఇక్కడ నుంచి ఇక్కడికి 36 ఉంటుంది. ఈ డెప్త్ వచ్చేసి 59 ఉంటుంది. ఇది ఒకటి 236 గజాలు. 36, 59 ఇది ఒకటి. దీనికి సపరేట్ డాక్యుమెంట్ ఉంది. అంటే ఈ 3 ప్లాట్లకు కూడా సపరేట్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉంటుంది. నాకు ఒరిజినల్ డాక్యుమెంట్ లేదు, వాళ్ళ పైన డిపెండ్ అయ్యి ఉండాలి, జిరాక్స్ ఇస్తారు, అటువంటి అవసరం లేదు. 3 సపరేట్ డాక్యుమెంట్స్. అందరికీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ వస్తాయి. ఈ ప్లాట్ నెంబర్ 34 ఇక్కడ నుంచి అక్కడ వరకు 36x59 వస్తుంది. ఇది దీంట్లో మీరు ఒకటి కావాల్సి ఒకటి తీసుకోవచ్చు, 2 కావాల్సి 2 తీసుకోవచ్చు. ఇది ఒరిజినల్ డాక్యుమెంట్ వస్తుంది. ఇక సెకండరీ వచ్చేసి ఈ ప్లాట్ నెంబరు 33 ఇక్కడ నుంచి ఇది కూడా 36 వస్తుంది. రోడ్ ఫేస్ నార్త్ సైడ్ 36 వస్తుంది. ఈ సపోర్ట్ ఉంది కదా ఇక్కడ వరకు. ఇక్కడ నుంచి డెప్త్ వచ్చేసి 59 వస్తుంది అక్కడ వరకు. ఆ సపోర్ట్ కనిపిస్తుంది కదా అక్కడ వరకు వచ్చేసి. ఇక థర్డ్ వచ్చేసి ప్లాట్ నెంబర్ 32 అక్కడ చూస్తున్నాం కదా 32. ఆ కాంపౌండ్ వాల్ నుంచి ఇక్కడ వరకు ఇది 46.5 వస్తుంది సార్. ఇది నార్త్ 46.5, సౌత్ 46.5, డెప్త్ వచ్చేసి 59 ఉంటుంది. అందరికి కూడా సమానమైన డెప్త్ 59 వస్తుంది. ఇక 3 ప్లాట్లు కలిపి తీసుకుంటే రోడ్ ఫేస్ వచ్చేసి అక్కడి నుంచి అక్కడ వరకు 118.6 వస్తుంది ఇంటూ 59. మీకు 777 గజాలు మంచి ఫ్యాన్సీ నెంబరు వస్తుంది అన్నట్టు. ఈ 3 కూడా అందరికీ సమానంగా అందరికీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ వస్తాయి. ఎవరు వాళ్ళకు ఉంటాయి. ఎవరి ప్లాట్ వాళ్ళకి ఇండివిజువల్గా ఉంటుంది. ఒక సందర్భంలో మాకే అనిపిస్తుంది, మా సొంత ప్లాట్ ఉంటే కూడా ఇంత సెక్యూర్గా చేసి పెట్టుకోము. ఉంటుందిలే, లోకలే కదా చూసుకుందాంలే అని. మీరు ఎక్కడో హైదరాబాద్లో ఉద్యోగం చేసుకుంటూ, బెంగళూరులో, అమెరికాలో ఉద్యోగం చేసుకుంటూ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఒక మంచి సైట్ గురించి చూస్తే చూడండి, మంచి రెడీ సైట్ ఇది. ఇట్లా సెక్యూర్ చేసిన సైటే మేము ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. కాబట్టి ముగ్గురికి ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉంటాయి. ముగ్గురికి ఎవరికి కావాల్సిన సపరేట్ ప్లాట్లు వాళ్ళకే ఉంటాయి. మీరు కావలిస్తే ఈ మధ్యలో సపరేట్గా చేసి కూడా ఇవ్వగలుగుతాం మేము. ఏదైనా పార్టీషన్ చేసి శ్రీనివాస్ అంటే కూడా పార్టీషన్ చేసి ఇవ్వగలుగుతాం అన్నట్టు. ఇలా పర్లేదు మొత్తం ఒకరికే ఉండాలంటే కూడా ఉండొచ్చు అన్నట్టు. ఇట్లా చూడండి ఎంత బాగుంటుందో. ఆ పక్కనే హౌజెస్ అన్నట్టు. డ్రైనేజ్ కూడా ఉంది చూడవచ్చు. మన దగ్గర కూడా డ్రైనేజ్ ఉంటుంది. ఇదంతా సెట్ బ్యాక్. ఇదంతా ప్లాట్ ఓనర్స్కే సంబంధించి. ఇదంతా పార్క్ ఏరియా. ఆ కాంపౌండ్ వాళ్ళ నుంచి ఇదంతా కూడా పార్క్ ఏరియా. మన ప్లాట్ ఇది సార్. ఇదంతా పక్కన హౌజెస్ ఉన్నాయి. ఈ హౌజెస్ కానుకొని ఈ 6.5 ఎకర్స్లోనే ఈ భాగము ఈ ప్లాటు. అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఆ వెహికల్స్ అంతా పాస్ అవుతున్నాయి కదా, ఆ వెహికల్స్ పాస్ అయ్యేదంతా కూడా వేరే లేఅవుట్. ఆ లేఅవుట్లో నుంచి అలా కంటిన్యూస్గా వాళ్ళు అక్కడ వెనకాల లేఅవుట్స్ ఉన్నాయి అన్నట్టు. అక్కడ కస్టమర్స్ని తీసుకెళ్లే వెహికల్స్ అన్నట్టు. అవి 1 కిలోమీటర్ అవతల కూడా వేరే లేఅవుట్స్ ఉన్నాయి. ఆ లేఅవుట్స్ అందరికి కూడా అది రోడ్ అన్నట్టు. ఆ రోడ్లో నుంచి కస్టమర్ తీసుకెళ్తారు. అంటే 1 కిలోమీటర్ లోపల కూడా 20,000, 25,000 అమ్ముతుంటారు. అవి కొత్త లేఅవుట్లు. ఇక్కడ విషయం ఏంటంటే ఇదంతా మన ప్లాటు, పక్కనే హౌజెస్. అది సూపర్ మార్కెట్ వాళ్ళకి అమ్మింది, ఇక్కడ డాక్టర్కు హాస్పిటల్ కోసం అమ్మింది.
అక్కడ డూప్లెక్స్ బిల్డింగ్ కట్టేది. ఇప్పుడు ఆ 100 ఫీట్ల రోడ్లో నుంచి ఇలా కంటిన్యూస్గా వస్తే ఈ కార్ ఉన్నది 40 ఫీట్ రోడ్డు. ఇదంతా కూడా పార్క్ ఏరియా. ఈ పార్క్ పక్కన మనకు నార్త్ ఫేస్లో 33 ఫీట్ల రోడ్డు వస్తుంది. ఇది ఈ డివైడర్ నుంచి ఈ స్తంభం వరకు 33 ఫీట్ల రోడ్డు. ఇదంతా సెట్ బ్యాక్ కింద ఉంటుంది. అంటే ప్లాట్ ఓనర్సే ఇదంతా వాడుకోవచ్చు. తర్వాత ప్లాట్స్ వచ్చేసి ఇది. ఇక్కడ కంపారిజన్ చూస్తే విషయం ఏంటంటే ఇదంతా కొత్త లేఅవుట్ సార్. దీని పక్కన కొత్త లేఅవుట్. ఇక్కడ ఈ కడీలేస్తుంది కదా, కొత్త లేఅవుట్లో 25 నుంచి 27,000 అమ్ముతారు. మనం 10,500కి ఇది ఇస్తున్నాం. అట్లా అని చెప్పేసి సేమ్ సర్వే నెంబర్ కూడా సేమ్ ఉంటుంది, ఒకటే ఉంటుంది. ఇక్కడ విషయం ఏంటంటే ఇది కొత్త లేఅవుట్, ఇది పాత లేఅవుట్. 25,000 26,000 పెట్టి ఇది కొనుక్కోవడమా? వీళ్ళు 28,000 అమ్ముతారు ప్రజెంట్. రీసేల్ ప్లాట్లు 28,000 అమ్ముతారు. మనం 10,500కి ఇస్తున్నాం. 28,000 పెట్టి ఇది కొనుక్కున్నా 10,500 రేట్ నెగోషియబుల్గా కొనుక్కుంటారు, మీ ఇష్టం. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే అక్కడ కనిపించేది అంతా కూడా కొత్త లేఅవుట్లే. 1 కిలోమీటర్ దూరంలో అక్కడ ఆ కాంపౌండ్ వాల్ కనిపిస్తుంది కదా, వాళ్ళ కస్టమర్ తీసుకెళ్తున్నారు కదా, అక్కడ 1 కిలోమీటర్ రేడియస్లో కూడా కొత్త లేఅవుట్లే ఉంటాయి. తర్వాత ఇక్కడ చూస్తే ఇదంతా కొత్త హెచ్ఎండి లేఅవుట్స్ అప్రూవల్స్ కోసం పంపించారు. ఇది ఆ కాంపౌండ్ వాల్ అవతల ఉన్నది, అంటే ఈ రోడ్ల తర్వాత అవతల ఉన్నది. అక్కడ కూడా 28,000 29,000 గజం అమ్ముతారు. ఎందుకంటే 4-5 కోట్లు ఎకరం పెట్టి కొన్న వాళ్ళు కూడా ఈ ప్రైస్ అమ్మకపోతే వాళ్ళకి ఏం రాదు. కాబట్టి 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ రేడియస్లో లోపలికి వెళ్ళి 25,000 26,000 పెట్టి కొనుక్కోవడం కన్నా ఇక్కడే ఎలాంటి డిస్ప్యూట్స్ లేకుండా మంచి నార్త్ ఫేసు పార్క్కి ఎదురుగా ఉన్న దాంట్లో ఈ ప్రైస్ పెట్టుకొని కొనుక్కోవడం అనేది 100% సూటబుల్. అక్కడ కూడా అక్కడ ఇల్లు ఉంది, ఇగో ఇక్కడ ఇల్లు ఉంది, పక్కన హౌజెస్ ఉన్నాయి. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇది డెడ్ ఎండ్ ప్లాట్. డెడ్ ఎండ్ ప్లాట్ ఉండడంలో ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ పార్కింగ్ అంతా జస్ట్ మీకు మాత్రమే వర్తిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఆపోజిట్లో పార్క్ ఏరియా కాబట్టి ఇక్కడ వేరే కన్స్ట్రక్షన్స్ రావు భవిష్యత్తులో. తర్వాత ఈ ప్లాట్లకు కూడా ఈస్ట్ ఫేస్ ఈశాన్యంలో స్థలం వదలాలి కాబట్టి ఇక్కడ ఓపెనే ఉంటుంది, ఇక్కడ ఓపెనే ఉంటుంది, ఇక్కడ రోడ్డే. ఇదంతా కూడా జస్ట్ మీరు మాత్రమే వాడుకునే ఆప్షన్ ఉన్నది. ఇది అన్ని ప్లేస్లో దొరకడం అనేది ఇంపాసిబుల్. ఎందుకంటే డెడ్ ఎండ్ ఇక్కడ ఎవ్వరు రారు, ఏ వెహికల్స్ కూడా రావు. ఇదంతా కూడా మీరు భవిష్యత్తులో ఫంక్షన్ చేసుకున్న గ్రీనరీగా పెట్టుకున్న ఏదన్నా ఇదంతా మీకే వర్తిస్తుంది. ఇటువంటి చాయిస్ మీరు ఉపయోగించుకోవచ్చు.